వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతు కూడా లబ్ధి పొందుతా ఉన్నాడు. అయితే రైతులతో పాటు కౌలుదారులని కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ యొక్క కౌలు రైతుల్ని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది, ఈ యొక్క కౌలు రైతులు ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు కౌలు రైతులు కావచ్చు లేదా రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ వీలైతే రిపీట్ చేసుకుని మరీ చూడండి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. చాలా మంది కూడా మన వీడియోని చూసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ అనేది మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభావ పథకం అయితే ఆంధ్రప్రదేశ్లో ముమ్మరంగా జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఈ యొక్క పథకంలో రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. అయితే రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఈ యొక్క లబ్ధి పొందాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది. అయితే ఈ యొక్క రైతులకు కావాల్సినటువంటి మినిమం క్వాలిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, అలాగే ఈ యొక్క రైతులు ఏం చేస్తే వీళ్ళకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందుతుంది అనేది మనం చూద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కౌలు రైతులందరూ కూడా కొన్ని లక్షల మంది ఉన్నారని చెప్పి అయితే ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. వీరిలో అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అనేది అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. కౌలు రైతులకు కేంద్రం నుంచి ఇచ్చేటటువంటి కిసాన్ సమ్మద్ నిధి పథకం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు. అయితే వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ఆర్థిక సహాయం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇందులో చూసినట్టయితే రైతులకు వచ్చేసి ప్రభుత్వ కిసాన్ సమ్మద్ నిధి పథకం అయితే వర్తిస్తుందన్నమాట. ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కూడా కలిపి రైతులకైతే 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఇది ఎలాగో వర్తించదు కాబట్టి ఆ పూర్తి బాధ్యతను కూటమి ప్రభుత్వమే తన భుజాలపైన వేసుకుని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఆర్థిక సహాయం పొందాలంటే కౌలు రైతులు ఏం చేయాలి అనేది ఫస్ట్ చూసినట్టయితే కల్టివేషన్ సర్టిఫికేట్ అనేది మనకు ఉంటుందన్నమాట. కౌలు రైతులందరికీ కూడా లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేటటువంటి 2 సర్టిఫికేట్లు అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 2 సర్టిఫికేట్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అయితే వర్తించడం జరుగుతుందన్నమాట. అలాగే చూసినట్టయితే పంట వేసేటప్పుడు ఈ యొక్క కౌలు రైతులు ఈ యొక్క లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అలాగే ఈ కల్టివేషన్ సర్టిఫికేట్ అనేది ముందు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ యొక్క కౌలు రైతులకు గతంలో రుణాలు ఇచ్చినటువంటి వివరాలు కూడా మన గవర్నమెంట్ దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. వీటన్నిటి ఆధారంగా అయితే మన ప్రభుత్వం కౌలు రైతులను అయితే గుర్తించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క కౌలు రైతులకు ఎలా సహాయం చేయాలి అనే దానిపై అయితే ప్రభుత్వం నుంచి అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పి అయితే అధికారులు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క కౌలు రైతులకు ఉన్నటువంటి పెద్ద సమస్యలు ఏంటి అనేది మనం ఒకసారి చర్చించుకున్నట్టయితే కౌలు రైతులందరికీ కూడా రుణాలు ఇచ్చే ముందు ప్రభుత్వం గతంలో గుర్తింపు కార్డులను అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి భూ యజమానికి కూడా ఇందుకు ఒప్పుకోవాల్సి ఉంటుందంటే ఈ యొక్క కౌలు రైతులకి ఈ యొక్క అమౌంట్ ప్రభుత్వం ఇవ్వడానికి భూ యజమాని అయితే ఒప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ చాలా మంది భూ యజమానులు దీనికి అస్సలు అంగీకరించడం లేదని చెప్పేసి అయితే ప్రభుత్వ వర్గాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. ఇది కొంతవరకు నిజమే అని చెప్పేసి అయితే వ్యవసాయ శాఖ వారు కూడా అంగీకరించడం అయితే జరిగిందనమాట. మరోవైపు కౌలు రైతుల యొక్క సంఖ్య ప్రభుత్వం చెప్తున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి అయితే కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో 90% భూమి కౌలు రైతుల చేతుల్లోనే సాగవుతుందని వ్యవసాయ నిపుణులు కూడా చెప్పడం జరిగిందనమాట. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లోని 4 జిల్లాల్లోనే దాదాపుగా 15 నుంచి 20 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని చెప్పి అయితే కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే కొంత భూమి ఉండి మరికొంత కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారని, వారందరినీ సొంత భూ యజమానుల ఖాతాలో ఈ యొక్క పథకం కింద పరిగణలోకి తీసుకుంటామని అయితే
వ్యవసాయ శాఖ అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట. సొంత భూమి లేకుండా ఇతర పొలాలను సాగు చేస్తున్న కౌలుదారుల విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఇంకా ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అయితే రావాల్సి ఉంది. ఈ కౌలుదారుల విషయంలో ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలో దీని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే మొత్తానికి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌలుకు తీసుకునే సమయంలో కల్టివేషన్ సర్టిఫికేట్ అండ్ లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క కౌలు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పొందేటటువంటి అవకాశం అనేది ఉండదన్నమాట. భూమిని కౌలుకు తీసుకునే సమయంలోనే ఖచ్చితంగా ఈ యొక్క 2 సర్టిఫికెట్లను తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కొత్త పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.